ఆ స్పృహలేనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ఆయనకు బ్రహ్మగారు దర్శనం ఇచ్చాడు. ఆయన బ్రహ్మదర్శనం ప్రతి కథలో మీకు ఇదే. హిరణ్యాక్షుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేయగానే బ్రహ్మదేవుడు కనిపించాడు. రావణాసురుడు 5,000 సంవత్సరాలు తపస్సు చేయగానే ఫలానా బ్రహ్మదేవుడు కనిపించాడు. ప్రతి రాక్షసునికి ప్రతి మహర్షికి చెప్తుంటారు ఇది. బ్రహ్మదేవుడు కనిపించడం అంటే ఏందో తెలిసినా బ్రహ్మజ్ఞానం కలవడం, నీవు ఆత్మ అని నీకు తెలవడం, నీ లోపల పరమేశ్వరుడు అని నీకు తెలియడం. ఆయనకు బ్రహ్మగారు దర్శనమిచ్చి నీవు ఒక అద్భుతమైనటువంటి కార్యం వైపు వెళ్తావు, నారదుడు ఉపదేశించినటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో దాని గురించి నువ్వు ఇంకా తీవ్రంగా ఆలోచించని చెప్పాడు ఆయన. ఆయన మనసులో అదే తిరుగుతూ ఉన్నది. మనకేముందండి, ఇవాళ ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది, 30 లక్షలు ఇచ్చాడు, మిగతా 70 తర్వాత ఎల్లుండి ఇస్తాండి. ఎల్లుండి గురించి ఎంత ఎదురు చూస్తామండి? రేపటి డేట్ గుర్తే ఉండదు మనకు. ఎల్లుండి ఎప్పుడు వస్తుంది, ఎల్లుండి ఎప్పుడు వస్తుంది అంటామా లేదా? లేదు పలానా టూర్ పోదామని ఒక నిర్ణయం అయింది ఇంట్లో. అమ్మగారులంతా ఏమంటారు, టూర్ ఎప్పుడు తీసుకెళ్తాడో ఏమిటో, ఎల్లుండి అయితే మనం ఏం తీసుకుపోవాలనో, అటుకులు కట్టుకోవాలనో, అక్కడ ఏం దొరుకుతుందో ఏం దొరకదో, యూట్యూబ్లో కొట్టి అరుణాచల క్షేత్రం ఎట్లుంది. ఇప్పుడు ఈ అరుణాచలం పోవడం ఫ్యాషన్ అయిపోయింది అందరికి. అంటే పోద్దని నేను అనట్లేదు, నేను మీకంటే ఎక్కువ ప్రేమ రమణ మహర్షి మీద నాకు. 75 సార్లు రమణ మహర్షి జీవిచరిత్ర చదివిన వాడిని. అంటే ప్రతిదానికి మనకు ఉత్సుకత ఎట్లా ఉంటుందనే దానికి చెప్తున్న ఉదాహరణ. ఆ వాల్మీకి మహర్షి శరీరాన్ని తనువును మర్చిపోయినటువంటి వాల్మీకి మహర్షికి బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఆయన మనసు నిండా ఇట్లాంటి ఒక స్మరణనే వస్తూ ఉందట. ఈ స్మరణ వస్తున్నటువంటి సందర్భంలో ఆయన శిష్యుడైనటువంటి భరద్వాజుని తీసుకొని ఇద్దరు కలిసి తామసా నది తీరంలోకి వెళ్ళిరట స్నానం చేయడానికి. ఋషులకు త్రికాల సంధ్యలు ఉంటాయి, 3 సార్లు యజనం యాజనం 2 చేయాల్సిందే. వాళ్ళు గృహస్థులు 2 పూటలు తప్పకుండా చేయాల్సిందే.